కెమెరామెన్ తను సొంతంగా ప్రారంభించినటువంటి తుమ్మెద పురుగు అనేటువంటి ఛానల్. ఆ ఛానల్కు పేరు మార్చుకొని ఒక కొత్త పేరుతో మరి మంచి కాన్సెప్ట్లతో రావాలన్నటువంటి ఆలోచనతో నా ఛానల్ పేరు కూడా మార్చుకుంటాను సార్ అని చెప్పిండు. సంతోషం, ఎందుకంటే అందరు సంతోషంగా ఉండాలి, అందరు అభివృద్ధిలో ఉండాలని కోరుకోవాలి మనం ఎప్పుడు కూడా. అయితే తుమ్మెద పురుగు అనేటువంటి ఛానల్ పేరును కిషన్ కాకా 007 అంటే బహుశా ఏదో జేమ్స్ బాండ్ను ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఛానల్ మార్చుకున్నట్టున్నాడు. సంతోషం కిషన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కాన్సెప్ట్లు తీసి అభివృద్ధి పదంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిషన్ నునుగొండ ఒక మంచి కెమెరామెనే కాదు, ఒక మంచి నటుడు కూడా. ఆయన నటన గురించి నేను అంటే చాలా నేను డైరెక్షన్ చేసిన సినిమాలకి కెమెరామెన్గా పనిచేసిండు, నటుడు కూడా పనిచేసిండు. ఆయన బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ పెద్దగా ఉన్నప్పుడు కూడా ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా ఈజీ. అహాహా అనే మూవీ తీసేటప్పుడు ఒక హైదరాబాద్ నుంచి ఒక హీరోయిన్ వచ్చినప్పుడు ఆమెకు సమవుజ్జిగా అద్భుతంగా చేసిన నటుడు కిషన్. నిజంగా ఆయన అట్లా చేయగలుగుతాడే నేను అనుకున్నా, కానీ చాలా అద్భుతమైన నటుడు, మంచి భవిష్యత్తు ఉన్నది. మళ్ళీ ఇవాళ నాకు సంతోషం అనిపించిందంటే కిషన్ కాకా అంటే ఇది కిషన్ కాక కాదు, కేకలాగా ఉన్నది, అద్భుతంగా ఉన్నది. 007 పేరు కూడా మంచిగా ఎంపిక చేసుకున్నాడు. ఛానల్ పేరు కిషన్ కాకా 007, గూఢాచారి 007 లెక్క. నాకు కృష్ణ గుర్తుకొచ్చింది ఇప్పుడు వల్ల. ఈ 007 అనే పేరు వచ్చేసరికి నిజంగా మంచి సక్సెస్ అయితే ఇంకా ముందు ముందు మంచి అదిగా చేసి మీ ఛానల్కు మంచిగా ఆదాయం రావాలి. ఛానల్ పెట్టుడే కాదు, మంచి పేరు రావాలి, మంచి ఆదాయం వచ్చి నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలి. అదేవిధంగా చాలా పెద్ద సినిమాల్లో కూడా చేస్తూ ఉన్నావు, సంతోషపడుతున్నాం మేము. ఇంకా మంచి పెద్ద సినిమాల్లో ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటూ ఈ ఛానళ్ళు ఒక ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూసిన ప్రపంచవ్యాప్తంగా లైట్ వచ్చింది. థ్యాంక్ యూ అంటే అది వెలుగుతుందని నేను అర్థం చేసుకుంటున్నాను. మొత్తం మీద కిషన్ కాకా 007 ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఆయనకున్న టాలెంట్ ఆయన ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నా. ఈ టాలెంట్ ముందుకు నడిపిస్తుంది. సంతోషం, ఇంకా హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ముందుకు జరుగుతుంది, బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. తుమ్మెద పురుగు ఛానల్ కిషన్ కాకా 007గా పేరు పెట్టింది. అది ఈ వెంకటపూర్ కన్నా 10 గంటలు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాబు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబు. ఇది ఒక సంవత్సరం కింద అనుకున్నాం అసలు ఇది కిషన్ కాకా అనేది. ఒక కాడ ఉన్నప్పుడు అనుకున్నాం, ఇప్పుడు ఓకే అయింది. తుమ్మెద పురుగును అయితే ఎలాగైతే సపోర్ట్ చేసిర్రో కిషన్ కాకాని కూడా సేమ్, అంటే అదే తుమ్మెద పురుగు బట్ చేంజ్. కిషన్ కాకా 007 మొత్తం జేమ్స్ బాండ్ లెక్క ఉండాలి. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఉంటే కిషన్ కాకా 007 తుమ్మెద పురుగు కామెడీ ఎందుకు చేంజ్ చేసిన అంటే కొంచెం ఇక నేను ఎవరు ఏమన్నా పట్టించుకోవడం కాదు. సో ఇక తుమ్మెద పురుగు మీద కొన్ని రూమర్స్ వచ్చినాయి అంటే బ్యాడ్గా. సో అది పోగొట్టడానికి కోసం ఇక కొన్ని మా గురుగారు సలహా మేరకు కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఇక ముందు ఇక వాళ్ళు ఎవరు నెగిటివ్గా కామెంట్ చేసేంత ఉండే వీడియోలు, మంచి మంచి వీడియోలు తీస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. సో తుమ్మెద పురుగును ఆదరించినట్టే ఇప్పుడు కిషన్ కాకా 007 కూడా ఆదరించాలి. నేను పిలువంగా నచ్చినందుకు మా గురుగారికి అండ్ హైదరాబాద్ సార్ గారికి చాలా థ్యాంక్స్ సార్. సత్యమానకి, శ్రీకాంత్, రాజురాండ, రాజక్ బాబు, బాను. సో అంటే టైం లేక ఇంతే కొంతమందితోటి చేసిన సుధాకరణ వాళ్ళందరికీ చెప్పినా కానీ వాళ్ళు వీలు కాలేదు. సో ఏదేమైనా కానీ సక్సెస్ చేయాలి, మీరే చేస్తారని భావిస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కన్నులు ఎక్కడ చూసుకోకపోతే 007
థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ముచ్చట కిషన్ కాకా 007 ఇంట్రో కూడా రెడీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇక ల్యాప్టాప్ కిషన్ కాకా వేరే ఉంటుంది, ఇక్కడైతే చూస్తారు మీరు. ఇక సో డిజైన్ చేసిన చెప్పవా బాపు? డిజైన్ ఎవరు చేసిన చెప్పవా? అయ్యో సరే, ఈ డిజైన్ చేసింది బాపు, రజాక్ బాపు. థ్యాంక్ యూ బాపు. ఇంట్రో కూడా చేసింది బాపే. వాయిస్ ఇచ్చింది జింక లావణ్య అండ్ భవానీ గారు. వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్. ఎందుకంటే కిషన్ కాకా అనేది వాళ్ళిద్దరే వస్తుంది ఎప్పుడు కూడా. కిషన్ కాకా సో వాళ్ళకి థ్యాంక్స్. ఇక ముందు నుంచి వెళ్ళి వేరే ఉంటుంది ఇక. థ్యాంక్ యూ.